మోడీ పాలనలా అచ్చేదిన్ అని అంటే ఏమో అనుకున్నాం గానీ నిజంగానే అచ్చేదిన్ వచ్చినాయి. కాకుంటే ఆ అచ్చేదిను అటు గుజరాత్‌కు, ఇటు ఆంధ్రాకి తప్ప మన తెలంగాణకు సచ్చేదినే నడుస్తున్నాయి ఇంకా. పన్నులు కట్టించుకున్నట్ల మాత్రం ఫస్టున్నా గానీ నిధులిచ్చుట్ల ఇచ్చిన హామీ కింద ప్రాజెక్టులను పట్టాలెక్కిచ్చుట్ల బీజేపీ చూపిచ్చే తట్టుకోలేని ప్రేమలిగో ఇట్లుంటాయి. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూయించుట్ల బీజేపీ ఎన్నడూ ఏనాడు వెనుకపోదని మళ్ళోసారి కుల్లం కుల్లా చూయించినట్టే కొడుతుంది. ఇన్ని దినాలు నార్త్ రాష్ట్రాలకు నవ్వుకుట్ట నిధులు ఇచ్చి సౌత్ రాష్ట్రాలను మాత్రం సత్తు బిల్లల కంటే ఘోరంగా చూస్తుంది అనుకునేది. ఈసారి ఏపీకి కూడా ఏకదం సపోర్ట్ ఇచ్చి పక్కపంటున్న తెలంగాణకు మాత్రం హ్యాండ్ ఇచ్చింది. మెట్రో విస్తరణలో హైదరాబాద్కు మొండి చేయి చూపించి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కు మంచిగా చేయందిచ్చింది. 2169 కోట్ల నిధులతోటి గుజరాత్లో అహ్మదాబాద్ కాడ మెట్రో రెండో ఫేజ్ కు సెంట్రల్ కేబినెట్ ఓకే అనన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్ కి 2534 కోట్లతోటి అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కడుతందుకు కూడా మోడీ కేబినెట్ ఓకే అని అన్నది. కానీ తెలంగాణలో మెట్రో విస్తరణ చేస్తామన్న హామీని మాత్రము ఏట్లెత్తేసి ఎనడో మర్చిపోయింది బీజేపీ. మరి తెలంగాణకెళ్ళి అసలు పన్ను పైసలు పోతలేవా, లేకుంటే ఇక్కడికెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కు ఆమ్దాని వస్తలేదా? మరి ఈడున్న పార్టీ ఎంపీలు పురాగా పట్టించుకుంటలేరా? ట్రేడ్ తరపునున్న సెంట్రల్ మంత్రులు కూడా లైట్ తీసుకుంటురా? రాష్ట్ర సర్కారు మోడీ సార్ను గట్టిగా అడుగుతలేదా? లేకుంటే ఆయనతో అందరూ అంటున్నట్టు సీఎం పిఎం మిలాఖత్ అయిపోయిరన్న గాసిప్లు గట్టిగా నిజం అనుకోవాలనా? ఏది కరెక్ట్ అని మనసు నిమ్మలం చేసుకోవాలో తెలుస్తలేదు పోర్రి. కానీ కమలం లీడర్ల కాన్ఫిడెన్స్ కూడా నోరు నయంగా మెచ్చుకోవాల్సిందే సుమా. లేకుంటేంది ఈ తీర్ల నిధులు ఇయ్యకున్నా, ప్రాజెక్టులు లేకున్నా, మీదికెళ్ళి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి సుక్కలు చూపించినా గానీ పక్కా పవర్లకు వస్తాము, వచ్చే లెచ్చల నాటికి జనంలో తిరిగి జెండా ఎగిరేస్తామని మాట్లాడతారు చూడురి. వా అన్న వా అని అనిపిస్తుంది పోరి. ఇవాళ ఏం వారం అన్నా అనుకుంటా వారం రోజులల్లా 8 దినాలు ఏదో ఓ తీర్లా ముచ్చటతోని వార్తలలో ఉంటాడు మన ప్రియతమ నేత బండి సంజయ్ సార్. ఓ దిక్కు పబ్లిక్ అంతా బీజేపీ సర్కార్ చేయంగా పెట్రోలు డీజిల్ రేట్లకు జనం బుచ్చుకుంది అని అంటే, నాకే జనం వచ్చి 3 రోజులు ఇవ్వలే అని కొత్త ముచ్చట ముంగటేసుకుంటే ఇట్లా సారు. ఏమేం సార్ ఏదో జ్వరం పట్టుకుంది అడ్డం పడ్డా అని పీకర్ పడుతురట, ఏంది అసలు ముచ్చట? నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడినా. అదట అయినరుగా, నాకు మోడీ స్ఫూర్తి, అందుకే 20 ఏండ్ల సంధి ఎన్నడూ జ్వరం రాలేదు. కానీ మొన్న హైదరాబాద్లో పాలు తాగిన గంతే జ్వరం వచ్చి 3 రోజులు బెడ్ మీద అడ్డం పడి డబ్బా రొట్టెలు తిన్నా అని చెప్పుకొచ్చిండు బండి సార్. ఇట్లా అసలు లెక్కకైతే ఆ జ్వరం కూడా రావచ్చు సార్ మీకు. పులసొంటి లీడర్ అయ్యి మీరు పులికెనడన్న జ్వరం వస్తుందా? ఏదో జర పెయిన్ ఆరాజ్ అనిపించినట్టున్నది, దానే జ్వరం అనుకొని జరంత రెస్ట్ తీసుకుని మీరు, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ మీరే చెప్తిరి మోడీ స్ఫూర్తితోని పనిచేస్తున్నా కాబట్టి జ్వరం రాలేదు అని. మరి ఇంకేంది? కాకుంటే మేము పార్టీ సర్కార్లు ఉన్న రాష్ట్రాలలో కట్టిన కొత్త బ్రిడ్జీలు బిల్డింగ్లు నెలల్లో పట్టిన కుప్పగూలు అడ్డం పడితే గానీ విశ్వగురు నరేంద్ర మోడీ సార్ కింద పనిచేసే మీ పార్టీ లీడర్లకి జ్వరం వచ్చి అడ్డం పడు అంటే అయ్యే ముచ్చటేనాది? ఏనాటికి కాదు. అయినా హైదరాబాద్ లో పాలు తాగితే జ్వరం వచ్చిందని అంటే ఆయనతో కల్తీ పాల కథ చేయంగానా ఏంది? అట్లయితే పట్టణంలోనే ఉన్న కోట్ల మంది తెల్లారేస్తే పాలు తాగుతున్నారు. అందులో ఎంతమందికి మరి కల్తీ పాలతో ఖరాబ్ అవుతుందో పానము. సెంట్రల్ మినిస్టర్ అయ్యండి మరి ఆ ముచ్చట మీద కూడా నజరేపిస్తే ఇంకెవ్వరు కూడా మీ లెక్క జ్వరం తెచ్చుకోకుండా ఉంటారో అనుకుంటా కామెంట్లు వేస్తురో బండి సారుకు మళ్ళీ ఎన్నడూ జ్వరం రావద్దు అనుకుంటా ఇలా ఏ వారమన్నా నరుచుకొని గుడి పోతందుకు తయారవుతున్న కమలం కేడరు.